ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి, నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నటువంటి మాట, తండ్రి నా గడియ వచ్చుచున్నది అన్నాడు. వచ్చుచు ఉన్నది అంటే ఆయన సిలువకు అప్పగించే గడియ వచ్చుచున్నది. అయితే నీ కుమారుణ్ణి మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ మహిమ నా మీద ఉన్నట్లు నీ కుమారుని లోకములో మహిమపరచుము అని అన్నాడు. ఇక్కడ అప్పగించబోయే సమయాన మహిమపరచుమని ఎలా అడుగుచున్నాడు అంటే, మహిమ ఉన్నది. చేసిన వారికి చేసినంత పుణ్యం అంట. చేసింది అడిగి పోదు, చేయని తిరిగి రాదు. మంచి చేస్తే మంచి వస్తుంది. అయితే ఈయన శిలువ మరణానికి వెళ్తున్నాడు అంటే యేసు ప్రభువు వారు అన్నాడు, నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచమని కోరుకుంటున్నాడు. శ్రమ పొందే ముందు అడుగుతున్నాడు, నేను పొందినటువంటి శ్రమకు తగినటువంటి మహిమ నా పేరుకి నాకు వచ్చినట్లు సహాయం చేయమని తండ్రిని వేడుకున్నాడు. అంతేకాదు ఇక్కడ అన్నాడు, వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే తన కుమారునికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు సర్వ శరీరుల మీద. అధికార ప్రకారంగా నిన్ను మహిమపరిచినట్లు నన్ను కూడా ఇదిగో మహిమపరచమని తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవం. హల్లెలూయా. నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం. నిత్య జీవం, నిత్య జీవం. ఈ యోహాను సువార్త నిత్య జీవాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు.